ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఎంతో మందిని తీవ్రంగా వేధించే, వినడానికి కాస్త సంక్లిష్టంగా అనిపించే ఒక శారీరక సమస్య గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. నొప్పులతో బాధపడేవారికి ఇదొక పెద్ద రహస్యంలా అనిపిస్తుంది కదా. కానీ ఈరోజు ఆ రహస్యం వెనక ఉన్న సైన్స్ను చాలా సులభంగా డీకోడ్ చేద్దాం. సరే, అసలు విషయానికి వద్దాం. కండరాల్లో ఏర్పడే ముడి, అదేనండి వాడుక భాషలో మజిల్ నాట్ అంటాం కదా. అసలదంటే ఏమిటి? మనం రోజూ వాడే ఈ సాధారణ పదం వెనుక ఉన్న ఖచ్చితమైన మెడికల్ సైన్స్ను ఇప్పుడు అన్వేషించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ప్రధానంగా 4 విషయాలు చూడబోతున్నాం. మొదటిది మజిల్ నాట్ మిస్టరీ, రెండవది ఒక ట్రిగర్ పాయింట్ లోపల అసలు ఏం జరుగుతోందనేది, మూడవది దీని లక్షణాలు, చివరగా ఉపశమనానికి ఉన్న మార్గాలు. ఒక్కొక్కటిగా చూసేద్దాం. ముందుగా మొదటి భాగం, మజిల్ నాట్ మిస్టరీ. మనల్ని ఇంతలా ఇబ్బంది పెట్టే ఈ అంతుచిక్కని నొప్పికి మెడికల్ టర్మినాలజీలో ఒక అధికారిక పేరుంది. దీనినే మయోఫేషియల్ పెయిన్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఇదొక దీర్ఘకాలిక సమస్య అండి. శరీరంలోని వివిధ భాగాల్లో ట్రిగ్గర్ పాయింట్స్ లేదా ముడులు ఏర్పడటం దీని ప్రధాన లక్షణం. ఈ ముడులు వల్లే భరించలేని లేదా దీర్ఘకాలికంగా వేధించే నొప్పి వస్తుంటుంది. కంటికి కనిపించకుండా మనల్ని బాధపెట్టే అసలు నిజం ఇదే. ఇక్కడ గమనించండి, ఇది భుజం మీద ఉన్న ఒక చిన్న ట్రిగ్గర్ పాయింట్, కాని దానివల్ల వచ్చే ఎర్రటి నొప్పి చేతి కింది వరకు ఎలా స్ప్రెడ్ అయిందో చూసారా? దీనినే రిఫర్డ్ పెయిన్ అంటారు. అంటే సమస్య ఉన్న చోట మాత్రమే కాకుండా ఆ నొప్పి ఒక చిన్న ముడి దగ్గర స్టార్ట్ అయ్యి చాలా దూరం వరకు రేడియేట్ అవుతుందన్నమాట. ఇది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. ఇక రెండవ భాగం, ఇన్సైడ్ ఏ ట్రిగర్ పాయింట్. ఇక్కడే మన మెడికల్ డిటెక్టివ్ స్టోరీ మొదలవుతుంది. కంటికి కనిపించే శరీరం స్థాయి నుండి కేవలం మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలిగే స్థాయికిప్పుడు మనం వెళ్తున్నాం. అసలు కండరాల నిర్మాణం ఒకసారి చూస్తే కండరాల ఫైబర్లు ఎలా కట్టలుగా ఉంటాయో మనకు అర్థమవుతుంది. వాటి చుట్టూ ఫాసియా అనే పొర, అలాగే రక్తనాళాలు అల్లుకుని ఉంటాయి. ఒక ఆరోగ్యకరమైన కండరం నిర్మాణం సాధారణంగా ఇలాగే ఉంటుంది. అయితే ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటుంది. దీన్ని కాస్త లోతుగా గమనించినప్పుడు అసలా ముడి భౌతికంగా ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ బిగుతుగా ఉన్న కండరాల పట్టీని, అంటే టాట్ బ్యాండ్ను, అలాగే బయట నుండి తాకితే తగిలే ఒక గడ్డలాంటి పాల్పబుల్ నాడ్యూల్ను మనమిక్కడ స్పష్టంగా చూడవచ్చు. ఈ రెండింటి మధ్య తేడాను ఒక్కసారి కంపేర్ చేసి చూద్దాం. ఒకవైపునున్న నార్మల్ ఫైబర్లు చాలా మృదువుగా ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి. కాని ఫోకల్ కాంట్రాక్షన్స్ ఉన్న చోట చూడండి, ఆ ఫైబర్లు ఎలా ముడుచుకుపోయి బిగుతుగా పూర్తిగా చిక్కుపడిపోయాలో కదా. ఒక కండరం మనకు ఎందుకు అంతలా నొప్పినిస్తుందో ఈ వ్యత్యాసం శాస్త్రీయంగా కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది. ఇప్పుడు మూడవ విభాగానికి వద్దాం, లక్షణాలు, వాటి ప్రభావం. లోపల మైక్రోస్కోపిక్ లెవెల్లో జరిగే ఈ చిన్న చిన్న మార్పులు బయట మన రోజువారీ జీవితంలో ఎలాంటి అల్లకల్లోలాన్ని సృష్టిస్తాయో ఇప్పుడు చూద్దాం. దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఒక విషయం ఉంది. అంతటా వ్యాపించిన ఒక రకమైన అనారోగ్య భావన. దీనినే మలైజ్ అంటారు. అంటే ఇది కేవలం ఒకచోట వచ్చే నొప్పి మాత్రమే కాదు సుమా, మొత్తం శరీరంపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో అనారోగ్యంగా, నీరసంగా ఉన్నట్లు అనిపించడం దీని ప్రధాన లక్షణాల్లో ఒకటి. ఇక మిగతా లక్షణాలను వరుసగా గమనిస్తే, మొదటగా కండరంలో నిరంతరంగా ఒక రకమైన అసౌకర్యం ఉంటుంది. సమయం గడిచే కొద్దీ ఆ నొప్పి ఇంకా తీవ్రమవుతుంది కూడా. ఆ ముడియున్న ప్రాంతాన్ని తాకితే విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నిరంతర నొప్పి వల్ల సహజంగానే నిద్రలేమి సమస్యలు మొదలవుతాయి. సరిగా నిద్రలేకపోవడం, శరీరమంతా అనారోగ్యంగా అనిపించడం వల్ల చివరకు విపరీతమైన అలసట ఆవహిస్తుంది. ఇదంతా ఒకదానికొకటి ముడిపడి ఉన్న ఒక చైన్ రియాక్షన్ లాంటిదన్నమాట. సరే, ఇప్పటివరకు సమస్య గురించి, దాని లక్షణాల వల్ల వచ్చే ఆందోళన గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మన 4వ విభాగం, ఉపశమనానికి మార్గాల వైపు వెళ్దాం. ఈ సిండ్రోమ్కు ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటో చూద్దాం. దీనికి చికిత్స అనేది ముందుగా మన లైఫ్ స్టైల్లో తీసుకునే చిన్న చిన్న మార్పులతోనే మొదలవుతుంది. ఈ 3 ప్రాథమిక దశలను గమనిస్తే, మంచి భంగిమ అంటే గుడ్ పాస్చర్ మెయింటైన్ చేయడం, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, అలాగే స్ట్రెచ్చింగ్ కోసం ఫిజికల్ థెరపీ చేయడం. మన రోజువారీ అలవాట్లలో ఈ మార్పులు చేయడం ద్వారా ఆ కండరాల ముడులను కరిగించే ప్రాసెస్ మొదలవుతుంది. అయితే కేవలం జీవనశైలి మార్పులే కాకుండా నొప్పి నుండి బయటపడటానికి ఎన్నో రకాల క్లినికల్,
టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ లిస్ట్ ఒకసారి చూస్తే లైట్ థెరపీ, డ్రై నీడ్లింగ్, ట్రిగ్గర్ పాయింట్ ఇంజెక్షన్లు, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్, అలాగే మెడికల్ షాపుల్లో దొరికే సాధారణ పెయిన్ కిల్లర్లు, టెన్స్ థెరపీ లాంటివి చాలానే ఉన్నాయి. ఈ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అన్నీ ఆ కఠినమైన ట్రిగ్గర్ పాయింట్లను సడలించి మనకు మంచి రిలీఫ్ ఇవ్వడానికి ఎంతగానో హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. మనకొచ్చే ఈ దీర్ఘకాలిక నొప్పికి కారణమయ్యే అతి సూక్ష్మమైన మెకానిజంను ఇలా కళ్ళు కట్టినట్లు చూడటం వలన మన శరీరాన్ని మనమర్థం చేసుకునే విధానం ఎలా మారుతుంది? లోపల కండరాలు ఎలా కుదించుకుపోతున్నాయో తెలుసుకుంటే మన కండరాల ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను మరింత జాగ్రత్తగా ఎలా కాపాడుకోవచ్చో ఒక క్లారిటీ వస్తుంది కదా. ఈనాటి ఈ ఆసక్తికరమైన విశ్లేషణ ద్వారా మయోఫేషియల్ పెయిన్ సిండ్రోమ్ గురించి ఒక స్పష్టమైన అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాం. ఎమర్జెన్సీ పెయిన్ రిలీఫ్ లేదా ఫిజికల్ థెరపీ లాంటి వాటికి సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి, గమనించవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.